క్రైస్తవ్యానికి దాదాపు 80% మంది క్రైస్తవులు బైబిల్లో ఉన్న బోధగాక వారి సంఘాలు, వారి పెద్దలు, ఆ సంస్థ పెద్దలు బోధించిన బోధనే బోధిస్తున్నారు. కానీ పరలోకానికి, పరలోక రాజ్యానికి ఉన్న తేడా కూడా తెలియని దైవజనులు చాలామంది ఉన్నారు. కనుక ఆయన అలా చెప్తాడు, మా పాస్టర్ చెప్పిందే వేదం అంటే కొద్ది ఈ యొక్క విశ్వాసం వెళ్ళిపోయింది, వ్యక్తి పూజ వెళ్ళిపోయింది సంఘంలో. అసలు చనిపోయిన వెంటనే మనిషి పరలోక రాజ్యానికి చేరుతాడా లేదా పరలోకం చేరుతాడా? ఎక్కడుంది ఈ బోధ అనేదే ఈరోజు సంఘానికి గుర్తు చేయడానికే కష్టపడి కష్టార్జితంతో ఏమండి నేను క్రైస్తవ్యాన్ని ఐక్యం చేయడానికి చెప్తున్నాను మాట. సర్వశక్తిమంతుడైన దేవునికి, సకలాశీర్వాదాలకు కారణభూతుడైన సర్వేశ్వరుడికి, సర్వలోక ప్రజలను, సర్వ సృష్టిని పోషిస్తూ సంరక్షిస్తున్నటువంటి సర్వేశ్వరుడు, మహాదేవుడైన మన కన్న తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనందరికీ ప్రభు అయిన యేసు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో ఆ దేవదేవుణ్ణి స్తుతిస్తూ ప్రభునేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మి ఆయన అధికారానికి, నామానికి లోబడి క్రీస్తు యేసులోనికే బాప్తిసం పొంది ఆయన రాజ్యంలో రాజులైన యాజక సమూహంగా ఉండడానికి పిలువబడి ఆ రాజ్య సువార్తను దివారాత్రులు ప్రకటిస్తున్నటువంటి నాతోటి దైవజనులందరికీ, దైవజనురాళ్లకు, వేదికను అలంకరించిన పెద్దలకు కూడా ప్రభునేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైన వారలారా, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పాటు చేసుకున్న సంకల్పాన్ని బట్టి యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మిన ప్రజలందరూ నిత్యజీవానికి వారసులు అవ్వాలి అనే ఆయన సంకల్పాన్ని బట్టి నేను ఆంధ్రప్రదేశ్లోను, అలాగే తెలంగాణలోను, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లోనూ ఈ రాజ్య సువార్తను ప్రకటిస్తూ మరి ఖమ్మం పట్టణానికి కూడా దేవుని యొక్క ప్రణాళికను బట్టి రావాల్సి వచ్చింది. ఈరోజు వినబోతున్న వాక్యాన్ని మీరు జాగ్రత్తగా విని రాసుకొని, నేను చెప్పిన సంగతులు అలాగ ఉన్నవా లేవా అని మళ్ళీ బైబిల్ను మీరు సరిచూసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మీరే తప్ప బైబిల్లో ఉన్న సంగతులు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి వచ్చాను. ఈరోజు బైబిల్లో ఉన్నది బయటికి వెళ్ళక లేని సంగతులు బయటికి వెళ్తున్నాయి. కథలు, వ్యక్తిగత సాక్ష్యాలు, అవునా కదా, రకరకాల అనుభవాలు చెప్తున్నారే తప్ప క్రీస్తుని గురించిన సాక్ష్యం, ఆ క్రీస్తును ప్రకటించినటువంటి అపోస్తుల సాక్ష్యం చాలా వరకు కరువైంది. కనుక దానిని మనం మళ్ళీ ఒకసారి సార్వత్రిక సంఘానికి గుర్తు చేయాలనే ఉద్దేశంతో దేవోక్తుల ధ్యాన సదస్సులు పెట్టాం. మొన్న కర్నూలులో చెప్పాను, కరీంనగర్లో చెప్పాను, మరి ఇంకా కోదాడులో చెప్పాము. ఇలా అన్ని పట్టణాలను తిరుగుతూ మీ దగ్గరికి రావడం జరిగింది. అంశంలోనికి వెళితే పరలోక రాజ్యం ఎక్కడ, మరొక చోట పరలోక రాజ్యం ఎక్కడ, ఎప్పుడు, మరొక చోట ఇదే టైటిల్ను దేవుని రాజ్యం ఎక్కడ, దేవుని రాజ్య విస్తరణ కోసం క్రైస్తవుడు, ప్రత్యేకంగా దైవజనులు చేయవలసిన కర్తవ్యం ఏంటి, ఇలా రకరకాలుగా ప్రజలను మనం ఆయత్తం చేస్తూ వచ్చాం. మరి ఈరోజు పరలోక రాజ్యం ఎక్కడా అనేది మన ముందున్న అంశం. ఎందుకు ఈ యొక్క అంశంతో మనం తిరిగాము అంటే, దేవుని రాజ్య సువార్తను యేసుక్రీస్తే కాదు, ప్రవక్తల కాలం నుంచి ప్రకటింపబడుతుంది. చివరికి అపోస్తలులు కూడా దేవుని రాజ్యాన్ని ప్రకటించి దేవుని రాజ్యంలోనే అనేకులను నడిపించి ఆనాటి నుంచి ఈనాటి వరకు చాలామంది వారి బోధ ద్వారా, సహవాసం ద్వారా నిత్యజీవానికి వారసులు చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. గనక ఈ విషయం మనం సాధారణంగా అనేక మరణాల దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే క్రైస్తవులైనా, అవునా, అనేక మంది దైవజనుల యొక్క మరణానికి వెళ్ళినప్పుడు, నేను అనేక చోట్ల మాట్లాడుతున్నప్పుడు చాలామంది దైవజనులు మాట్లాడిన మాట ఏంటంటే,
వాళ్ళ భార్యతోని కానీ కుటుంబాలతోని కానీ ఏమంటారు? అమ్మ దుఃఖపడొద్దు, అయ్యగారు పరలోక రాజ్యం చేరుకున్నారని కొందరు అంటారు, కొందరు పరలోకం పోయిండని కూడా అంటారు. పరలోకానికి పరలోక రాజ్యానికి ఉన్న తేడా కూడా తెలియని దైవజనులు చాలామంది ఉన్నారు కనుక అసలు పరలోక రాజ్యం చనిపోయినాక చేరుతామా, పరలోక రాజ్యాన్ని బ్రతికున్నప్పుడే చేరుతామా? ఎందుకంటే పరలోక రాజ్యం ఇంకా కొన్ని దగ్గర దేవా తండ్రి నీ రాజ్యమో వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్న ప్రజలు కూడా ఉన్నారు. కాబట్టి ఇంతకీ మన విశ్వాసం యేసుక్రీస్తు బోధ ప్రకారంగా ఉందా? యేసుక్రీస్తు యొక్క శిష్యులు అపోస్తలులు బోధించిన బోధ ప్రకారంగా ఉందా, లేకపోతే మనుషులు కల్పించి చెప్పిన బోధల ప్రకారంగా మనం వెళ్తున్నామా అనేది ఈరోజు క్రైస్తవ్యానికి దాదాపు 80% మంది క్రైస్తవులు ఈ యొక్క బైబిల్లో ఉన్న బోధ గాక వారి సంఘాలు, వారి పెద్దలు, ఆ సంస్థ పెద్దలు బోధించిన బోధనే బోధిస్తున్నారు. కానీ వాక్యం ద్వారా అందరూ క్రైస్తవులు ఒక్కటిగా ఉండాలనే సంగతినే మర్చిపోయారు. ఎవరు చూసినా నీదే సంఘం అనా అడగటం చూస్తే ఆలోచించాలి. మనము ఒక వ్యక్తి ఒక సంఘం పేరు చెప్పలేక సతమతమవుతున్నాం మనం. అంటే ఏమడుగుతున్నాడు? మీరు పెంతకోస్తా, మీరు బ్యాప్టిస్టా, మీరు సిఎస్ఐయా, మీరు బక్సింగా, ఇలా లేకపోతే చర్చ్ ఆఫ్ క్రైస్టా అని ఎవరి విశ్వాసం ఏమా, ఎవరి విశ్వాసం? పోనీ ఈ మాట అన్నా విన్నారా? మీరు వింటున్నారా లేదా అంటున్నారా? అంటున్నారు. అయ్యగారు అంటున్నాడు, వింటున్నారు కదా, అంటున్నారట. అంటే ఎవరి విశ్వాసం వారికి ఉందా? బైబిల్లో ఎన్ని ఉన్నాయి విశ్వాసాలు? ఒక్కటే విశ్వాసం ఉంది కదా. మరి విశ్వాసం ఒకటైనప్పుడు అది అందరి విశ్వాసం ఒకటే ఉండాలి. నువ్వు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, ఏ బోర్డు అన్నా పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ప్రతి వారి విశ్వాసం ఒకటే. ఆ విశ్వాసం అంటే ఏంటిది తెలుసా? క్రైస్తవుల విశ్వాసం. ఈనాటి క్రైస్తవులు ఎందుకు విశ్వాసులుగా పిలువబడుతున్నారు? అర్థమైందా మీకు? ఎందుకు విశ్వాసులుగా పిలువబడుతున్నారు? ఇంతకీ ఏమని విశ్వసించాలి, దేన్ని విశ్వసించాలి? విశ్వాసం అంటే తెలియని వాళ్ళు కూడా మేము విశ్వాసులం సార్, మీరు విశ్వాసులేనా? కొందరు అడుగుతారు, మీరు రక్షింపబడ్డారా? ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు ఒకరంటే ఒకరికి పడని దశ. ఏమండి, నేను క్రైస్తవ్యాన్ని ఐక్యం చేయడానికి చెప్తున్నాను మాట. ప్రైజ్ ద లార్డ్ అనే ఒక సంఘం ఉంటుంది, వాళ్ళకి ఆపోజిట్గా హల్లెలూయా అనే సంఘం ఉంటుంది. వీళ్ళిద్దరికి పడతాం. మరికొందరు ఏమంటారు, వందనాలు బ్రదర్ అంటారు, వాళ్ళకు వీళ్ళంటే పడదు. అవునా కదా? మేమే పరలోకం వెళ్తామని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు తప్ప. ఏమండి, కొందరు ఏమంటారు మరణాత అంటాడు. ఈ మధ్యలో స్టైల్గా ఒక ఆయన వచ్చాడు, షలోమ్ అంటున్నాడు. అవునా కదా? అంటే పలకరించే విధానములు కూడా ఒక్కటికి లేదు క్రైస్తవ్యం. సంఘానికి, సంస్థకు, అవునా, ఒక్కొక్కరితో విశ్వాసం ఉంది తప్ప విశ్వాసం అంటే ఏంటిది అనేది బైబిల్ చెప్పాలి. ఈరోజు కొద్దిసేపు మీకు బైబిల్ని ఎలా చదవాలో బైబిల్ చెప్పింది. ఒక సంస్థ పెద్దో లేకపోతే ఒక ఆయనో ఆయన కాదు. చాలామంది ఏమంటారంటే బైబిల్ అర్థం కావాలంటే 4 గంటలకు లేచి మోకరించి గోజాడి దేవుణ్ణి అడుగు, దేవుడు చెప్తాడట ఒకరాయన అంటాడు. అవునా కదా? లేదా ఒక బైబిల్ కాలేజీకి వెళ్ళు ట్రైనింగ్ తీసుకోమని ఒక ఆయన అంటాడు. ఏ బైబిల్ కాలేజీకి వెళ్తే వాళ్ళకు సిద్ధాంతాలు ఉంటాయి తప్ప బైబిల్ ఎలా చదివితే నీ విశ్వాసం సరి అయినదో కాదో చెక్ చేసుకోవాలి. నువ్వు విశ్వాసివా కాదా అనేది నువ్వు బలపడాలి అంటే బైబిల్ చెప్పింది, బైబిల్ ఎలా చదవాలో. అలాగే విశ్వాసం అంటే ఏంటిదో బైబిల్ చెప్పింది, మనుషులు చెప్పింది కాదు. అందుకని విశ్వాసం అంటే ఏంటిది అని కనుక మనం బైబిల్ చదివితే ఈ 2 వచనాలు చూపించిన తర్వాత బైబిల్ ఎలా ఈ నిర్ణయానికి మనం ఎందుకు రావాలో దాన్ని వివరించి చెప్తాను. విశ్వాసం అంటే ఏంటిదంటే ఒక రెఫరెన్స్ చూపించాడు ఒక ఆయన పెద్ద మనిషి. ఏంటిదంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. అవునా కదా? అందరికీ తెలిసింది. చదవండి ఒక మాట.
విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి నిజ స్వరూపమును అదృశ్యమైనది ఉన్నదనుటకు రుజువు. అంతే. ఇది విశ్వాసం. అంటే కనబడనిది ఉన్నది అని నమ్మాలి. అక్కడి వరకే ఆగిపోయాడు ఆయన. కానీ దాని కిందికి చదవాలి మనం. దానిని బట్టి ఏ పెద్దలు అంటే క్రీస్తుకు పూర్వము ఇశ్రాయేలు పెద్దలు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, వాళ్ళు ఏము నమ్మారు అంటే కనబడనిది ఉన్నదని నమ్మారు. అంటే కనబడని పరలోకం ఉంది, కనబడని దేవుడు ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాం దగ్గరికి వెళ్తే అబ్రహాము దేవుని నమ్మాడు. ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. ఎందుకు పిలువబడ్డాడు అంటే ఆయనకున్న విశ్వాసం ఏంటిది అంటే, పాత నిబంధనలో పెద్దల విశ్వాసం ఏంటి అంటే మృతులను సైతము లేపగలిగిన వాడు దేవుడు. ఇది ఆయన విశ్వాసం. అందుకు దేవుడు ఆయనను విశ్వాసులకు తండ్రి. ఎందుకు ఇచ్చాడు ఆ బిరుదు ఆయనకి? ఒక్కగానొక్క కొడుకునిచ్చాడు. అవునా కదా? 99 ఏళ్ళకి ఆ కొడుకునిచ్చినప్పుడు వాగ్దానం చేశాడు. ఏమనంటే భూలోకములో నీ సంతానము ఆశీర్వదింపబడుతుంది అన్నాడు. నిన్ను ఇస్కరేణువులంత మందికి నీకు పిల్లల్ని ఇస్తానన్నాడు. ఇప్పుడు ఉన్నొక్క కొడుకును బలి ఇవ్వమన్నాడు అనుకో. ఏమిచ్చాడు ఆయన? ఏం చేశాడు? నాకు వాగ్దానం ఉంది, ఈ కొడుకునేమో ఇప్పుడే బలి ఇవ్వమంటున్నాడు, మరి ఒకడు చచ్చిపోతే నాకెట్లా అని భార్యకు చెప్పలేదు, కొడుకు చెప్పలేదు. అవునా కదా? తాను నిర్ణయం తీసుకొని కొడుకుని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు ఆయన అలా అంత ధైర్యంగా వెళ్ళాడు అంటే ఎబ్రీ పత్రికలో ఉండదు, రోమా పత్రికలో ఉండదు. ఆయన మృతులను సైతము లేపగలిగిన వాడు దేవుడు అని నమ్మాడు. అది అతని విశ్వాసం. అందుకే అతనికి నీతిగా ఎంచబడింది. కనబడని దేవుడు ఉన్నాడు, కనబడని పరలోకం ఉంది. మీకు ఇంకో మాట చెప్తాను అబ్రహాం గురించి. ఆయన ఒక పాట పాడాడు. ఎబ్రీ పత్రికలో ఉంటుంది. ఆయన పాట పాడినందంటే మీ అందరికీ తెలిసిన పాట అది. కానీ మనం ఈ పాట ఎప్పుడు వాడతామో మీకు గుర్తు చేస్తాను. పరదేశులమో ప్రియులారా మన పురం ఇది. ఎప్పుడు పాడతాం ఈ పాట? ఈ పాట పాడాలి అంటే మనోడెవడో సావాలి. అంతేనా కదా? వాస్తవం ఒప్పుకోవాలి మనం. ఈ పాట పాడాలంటే మన వాళ్ళు ఎవరో చస్తేనే పాడతాం తప్ప, చావు రోజు తప్ప ఎక్కడైనా పాడతారా? పొరపాటున ఆదివారం సంఘంలో వాడామనుకో ఎలా ఉంటుంది పరిస్థితి? ఓహో ఎవరో పోయారన్నమాట. కానీ ఈ పాట పాడింది బ్రతికున్నప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు పాడారు. ఏమనంటే తాము పరదేశులమును యాత్రికులమై ఉన్నామని బతుకున్నప్పుడు పాడి గుడారాలలో నివసించారు. అంటే ఈ పాట రాసిన ఆయన ఆ ఉద్దేశం రాశాడు. కానీ పాట పాడోళ్ళు ఏ ఉద్దేశంలోకి మారిపోయారు? ఈ పాట సావు రోజు వాడాలి, అవునా? లేకపోతే దినాల రోజు వాడాలి. కానీ ఇది సావు రోజు దినాల రోజు వాడే పాట కాదు. ఇది బతుకున్నప్పుడు లేవగానే పాడాల్సిన పాట. నీ జీవితంలో నువ్వు అనుక్షణం పాడవలసిన పాట ఏంటంటే పరదేశులమో. ఎంతవరకు వచ్చింది మన విశ్వాసం? ఎక్కడుంది? ఒకవేళ పెద్దల విశ్వాసం ఎక్కడుంది? బైబిల్లో ఉన్న విశ్వాసం ఎక్కడుంది? అందుకని పెద్దలట ఈ సాక్ష్యం పొందారు. మరి ఇప్పుడు క్రైస్తవుడు ఏం సాక్ష్యం పొందాలి? క్రైస్తవుడు ఎలా విశ్వాసి? మనం విశ్వాసులుగా పిలువబడుతున్నాం. ఆయన విశ్వాసులకు తండ్రి. పెద్దలది నమ్మారు. ఇప్పుడు మనమేం నమ్మాలి? ఇది చెప్పండి చూద్దాం. ఇది ఎలా చెప్పాడు అంటే, ఇది ఎలా చెప్పగలుగుతున్నాను అంటే బైబిల్ చదవాలి. బైబిల్లో ఏమని చదవమన్నదో ఉందో తెలుసా? పేతురు రాసిన పత్రిక, సంఘ కాపరి, సంఘ స్థాపకుడైన పేతురు బైబిల్ ఎలా చదవాలో చెప్పాడు. ఎలా చదివితే బైబిల్ అర్థమవుతుందో బైబిల్లో రాసింది. ఏ మనిషిని మనం నమ్మడానికి వీల్లేదు. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన బైబిల్. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 10-11 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి, దేని గురించి? మానవాళికి కలగబోయే రక్షణ. మనకిప్పుడు కావాల్సిందేంటిది? రక్షణ. అంతేనా? రక్షణ సువార్త ప్రకటింపబడుతుందా? స్వస్థత సువార్త ప్రకటింపబడుతుందా ఈ లోకంలో? ఆలోచన చేస్తే ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ
క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి తర్వాత కలగబో గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చనో దానిని విచారించి పరిశోధించారు. అంటే ఈ వాక్యం ఎవరి కోసం రాయబడింది, ఎప్పుడు రాయబడింది, ఈ వాక్యం ఎవరికి నెరవేరింది, ఇంత తేడా ఉంటుంది బైబిల్లో. మనకి ఈరోజు వాగ్దానాలను వస్తాయి, తెలుసా మీకు? వస్తాయా లేదా? టింగ్ టింగ్ టింగ్, ప్రైజ్ ద లార్డ్, ఈరోజు వాగ్దానం అని వస్తుంటుంది. అంటే క్రైస్తవులకు ఉన్న వాగ్దానాలు ఏంటివి, ఇశ్రాయేలుకు ఉన్న వాగ్దానాలు ఏంటివి? వాగ్దానాలన్నీ ఇశ్రాయేలయ్యి, క్రైస్తవుడి వాగ్దానాలు ఎవరు ఇవ్వట్లేదు. క్రైస్తవుడికున్న వాగ్దానాలు చాలా తక్కువ వస్తాయి మనకి ఈరోజు, కానీ పాత నిబంధనలో ఉన్నాయి ఎక్కువ వస్తాయి. ఒక వాగ్దానం కొనుక్కుంటాం మనం, ఏమని? నిన్ను స్వస్థపరచు, అవునా? అందరికీ కంటతం అది. కానీ నిన్ను స్వస్థపరచు యెహోవాను అన్న దగ్గర కిందికి చదవరీళ్ళు, కండిషన్ అప్లై. అంటే దేవుడు నిన్ను స్వస్థపరచాలి అంటే, ఇశ్రాయేలులారా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, బట్ కండిషన్ అప్లై అంటాడు. మీరు అడ్వర్టైజ్మెంట్ చూస్తారు కదా, మా షాపులో టీవీ కొనుక్కోండి, ₹1 చెల్లించండి అంతే అంటాడు. కానీ షాప్కి వెళ్తే తెలుస్తుంది, దిమ్మ తిరిగి పడిపోతాం. ఎందుకంటే కండిషన్ అప్లై. అలా కండిషన్ అప్లై గురించి ఎవడు మాట్లాడలేదు. ఇప్పుడు వివాహం గురించి ఉన్నదనుకో రెఫరెన్స్, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. బైబిల్లో ఫుల్ స్టాప్ ఉందాడా? ఎలా ఉంటుందంటే బైబిల్ చదివే విధానాన్ని కూడా ఆలోచించాలి. సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించాలి. అంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. దాని కింద ఉంటుంది మళ్ళా ఎప్పుడు ఘనమైనది, నీ పానుపు ఎప్పుడు నిష్కల్మషమైనది. అంటే నువ్వు వేశ్యాసంగులకు వెళ్ళకూడదు, నీకు ధనాపేక్ష ఉండకూడదు. ఈ రెండు లేని పెళ్ళే ఘనమైనది. కానీ మనం వాక్యం ఉన్నది కనుక మనకు సగం రాసుకుని వెళ్ళిపోతున్నాం, కానీ అసలైనది వివరించం. పెళ్ళిలో యేసు ప్రభు ఆహ్వానించారు, ఆయన ద్రాక్షారసం నీళ్ళగా మార్చారు, ఇదే ప్రసంగాలు తప్ప అసలు నువ్వు పెళ్ళెందుకు చేసుకుంటున్నావు, చేసుకున్న తర్వాత నీ కాపురం ఎలా ఉండాలి, నీ పిల్లలు ఎలా ఉండాలి, నువ్వు ఎప్పుడు పరలోకం పోతావు, అది చెప్పేవాళ్ళు ఉన్నారా? ధనాపేక్ష అంటే పెళ్లి చేసుకున్న తర్వాత, పెళ్లి చేసుకునేటప్పుడు ధనం గురించి ఆలోచించకూడదు, కట్నం ఎంత ఇస్తావని అడగకూడదు. కానీ ఈరోజు పెళ్లి కొడుకు తండ్రులు ఏమడుగుతారు? అమ్మాయి కులమేది, మా కులమే కావాలి, అందులో ఉపకులం కావాలి, తర్వాత అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉండాలి, అంటే కలర్ చూడాలి, క్యాస్ట్ చూడాలి, తర్వాత క్యాస్ట్ చూడాలి తప్ప క్యారెక్టర్ ఎవడు చూడట్లేదు. ఒక గుణవంతురాలైన అమ్మాయి వస్తే చాలని, ఒక గుణవంతురాలైన అబ్బాయి నాకు అల్లుడైతే బాగుంటుంది అని ఏ తండ్రి ఆలోచించడం లేదు, ఏ పాస్టర్ కూడా ఆలోచించడం లేదు. నిర్మోహమాటంగా చెప్తున్నాను. కాబట్టి వాక్యంలో ఉన్న లోతును తెలియాలి అంటే ఏది ఎప్పుడు నెరవేరుతుంది, ఏ సందర్భానికి ఏ వాక్యం ఉన్నది, అవునా? ఇలా మనం చదువుకుంటే మన బ్రతుకు మారిపోతుంది. కానీ అలా చదవట్లేదు. అందుకే ఆ రోజు ప్రవక్తలు ఏ కాలములో ఏ ప్రవచనము నెరవేరుతుంది అని విచారించి పరిశీలించి దాని ప్రకారంగా బ్రతికారు. ఒక ఇర్మియా చెప్తాడు, ఇశ్రాయేలు ఎప్పుడైతే చెరలోకి వెళ్ళారో మీ మూలుగు విని ఇర్మియా చెప్తుంటాడు, 70 సంవత్సరాల తర్వాత తిరిగి మిమ్మల్ని నడిపిస్తానే ఉన్నాడు. ఇది ఎప్పుడు అర్థమైంది సంఘానికి? దానియేలు చదివితే అప్పుడు దానియేలుకి అర్థమైంది. అబ్బో 29 అంటే 70 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు మళ్ళా తిరిగి రావాలంటే వెంటనే ప్రార్థన మొదలు పెడతాడు. అప్పుడు కోరేషును ప్రేరేపించి జెరుబ్బాబెలు ద్వారా, అవునా కదా, నెహెమ్యా ద్వారా మందిరాన్ని కట్టిస్తాడు. అంటే ఒక 70 సంవత్సరాల తర్వాత ఏది నెరవేరబోతుందో అప్పుడే నెరవేరింది. అలాగ మనం చూస్తే ఒక వాగ్దానం ఉంటుంది, నేను మోషేకు తోడై ఉన్నట్టు. ఇది కూడా కొనుక్కొచ్చుకుంటాం మనం. కానీ ఇప్పుడు మోషేకు తోడై ఉన్నట్టు
ఎవరైనా యెహోషువకు తోడైతాడు తప్ప నీకుంటాడా అనేది మనం ఆలోచన, అది నా వాగ్దానం అనుకుంటున్నాం తప్ప అది మోషేను కాపాడినట్టు, మోషేను నడిపించినట్టు దేవుడు యెహోషువనే నడిపించాడు, నీకు నాకు కాదు. ఎందుకంటే కనాను ప్రయాణంలో ఇశ్రాయేలును కనానుకు నడిపించడానికి దేవుడు తోడై ఉన్నాడు. మనం కనాన్ లేదు, మనకు కనాన్ ఏది మనల్ని పరలోకానికి నడిపించడానికి ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు. అవునా కదా? ఆయన ద్వారానే మనం పరలోకం వెళ్తాము. కాబట్టి ఇప్పుడు మన విశ్వాసం ఎలా ఉండాలి అంటే, రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది, అది 8-9 వచనాల, యేసుక్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల, ఇది విశ్వాసం. ఈరోజు ఈ విశ్వాసం ఎంతమంది కలిగి ఉన్నారు? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అవునా? ఏమండి, మాట్లాడతాం కానీ చెప్తామా బయటికి వెళ్ళి? ఎలా ప్రభు? నమ్మినోనికి ప్రభువే, నమ్మనోనికి కూడా ప్రభువే. చెప్పగలవా? నమ్మినోనికి ప్రభువే, నమ్మనోనికి ప్రభువే. అది దేవుడు ఆయనను మనకు ప్రభువుగాను నియమించాడు. ఇప్పుడు ఆయన మనకేం చేస్తాడు? నమ్మినోన్నే బాగు చేస్తాడా, నమ్మనోని కూడా బాగు చేస్తాడా? ఇప్పుడు చెప్పండి. అమ్మా యేసు ప్రభు నమ్ముకో, నీ రోగం బాగవుతుంది. నమ్ముకోకపోతే బాగా కదా అని మీరు అనుకుంటున్నారు. కానీ నమ్మినోన్ని బాగు చేస్తాడు, నమ్మనోని కూడా బాగు చేశాడు యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరో తెలియదు, ఒక పుట్టుగుడ్డివాడు ఉన్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో కనబడుతున్నాడు. బాగు చేసినాక, నువ్వు మనుష్య కుమారుడిని అంటే దేవుని కుమారుడిని నమ్ముతున్నావు అంటే, ఆయన ఎవరు ప్రభు అంటాడు. ఆయన ఎవరంటే, నేను నీతో మాట్లాడుతున్నాను, నేనే దేవుని కుమారుని అంటే, ఎస్ నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. అంటే గుడ్డోడికి యేసుప్రభు ఎవరో తెలియదు, ఒక పక్షవాయువు గలవానికి యేసుప్రభు ఎవరో తెలియదు. మంచం నుంచి దించిన కుమారుడా నీ పాపములో అని బాగు చేశాడు. 38 ఏళ్ళ నుంచి కోనేరు దగ్గర ఉన్నాడు ఒక ఆయన. అవునా కదా? అతన్ని కూడా ఏమన్నాడు? అతడికి ఏం తెలియదు. ఎందుకయ్యా ఈడ పడి ఉన్నాడంటే, దేవదూత వచ్చి ఆ కోనేరులో దుంకితే నీళ్లు కదిలించినప్పుడు ఎవడందులో ఎత్తాడో వాడు బాగుపడతాడని విన్నది, దాని ప్రకారం వచ్చాడు తప్ప యేసుక్రీస్తు దేవుని కుమారుడని వాడికి కూడా తెలియదు. కానీ పరుపెత్తుకొని పో అంటే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తును మనం హెచ్చించడం అంటే, యేసుక్రీస్తును మనం గణపరచడం అంటే, ఆయన అందరికీ ప్రభు అంటే ఇప్పుడు అందరినీ బాగు చేస్తాడు ఆయన. నమ్మలేకపోతున్నారు కదా, అంతేనా కదా? ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఖమ్మం టౌన్కి ఒక ఎమ్మెల్యే ఉంటాడు కదా, ఉంటాడా లేదా? ఆయన పోటీ చేయకముందు వేరే ఒక పార్టీ, ఏ పార్టీ మనకు సంబంధం లేదు, మనకు తెలిసిన ఆయన ఎమ్మెల్యే అయినాక ఎప్పుడైతే మన ఏంటిది అసెంబ్లీకి వెళ్ళి ఓటు తీసుకున్నాడో, ఆయన ఖమ్మంలో ఉన్న అందరికీ ఎమ్మెల్యేనా, వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎమ్మెల్యేనా? అందరికీ ఎమ్మెల్యే. ఎంతమందికి? ఆయన మీద పోటీ చేసి ఓడిపోయిన కూడా ఆయన ఎమ్మెల్యే, ఆయనకు వ్యతిరేకంగా ఓటేసిన కూడా ఆయన ఎమ్మెల్యే, ఓటకు లేనోని కూడా ఆయనే. అలాగే దేవుడు ఆయనను అందరికీ ప్రభువుగా చేశాడు. యేసుక్రీస్తు నమ్మినోడికి ప్రభువే. కాబట్టి ఇప్పుడు నమ్మనోనికి మేలు చేస్తాడు, నమ్మినోని కూడా మేలు చేస్తాడు ఈ భూమి మీద జరిగే వాతావరణం. కానీ నమ్మినోడికి ఏం లాభం అంటే పరలోకం ఇస్తాడు. క్రీస్తును నమ్మినోనికి వచ్చే లాభం ఏంటంటే రక్షణ, పాప క్షమాపణ. ఇది యేసుక్రీస్తు నమ్మినోడికి కలిగే మేలు. ఎప్పుడు జరుగుతుంది? అది బతికున్నాక జరుగుతుందా? చచ్చిపోయిన తర్వాత మేలు. అది ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. ఎప్పుడు నీకు విశ్రాంతో తెలుసా? చచ్చిపోయిన తర్వాత నెమ్మది. ప్రకటన గ్రంథంలో వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురంటే, చనిపోయినాక నీకు విశ్రాంతి. బతికున్నప్పుడు నువ్వు సమయమందును అసమయమందును కష్టపడాలి, సువార్త చెప్పాలి, తిట్టినోని తిట్టకుండా దీవించాలి. ఇది ఈరోజు నీకున్న ఆజ్ఞ. పాత నిబంధనలో అయితే ఇశ్రాయేలుకు ఉన్న ఆజ్ఞ అంటే గుద్దునని గుద్దు, నో ప్రాబ్లం, కంటికి కన్ను. కానీ ఇప్పుడు నిన్ను తిట్టినోని కూడా నువ్వు తిట్టకుండా
దీవించాలి, దీవించుడి కానీ శపించవద్దంటాడు రోమాపత్రికలో. మనకున్న అలవాటు ఏంటి? సంఘంలో కానీ సమాజంలోని క్రైస్తవుడు కూడా ఎవడు కూడా దాన్ని 2 కొట్టేస్తున్నాడు. ఇప్పుడు నువ్వేం క్రైస్తవురాలివి, నువ్వేం ఇక ఏం అనొద్దు, కానీ కష్టమైన మాట ఇది. ఎంతవరకు ఉన్నది ఈ సమాజం? ఎంతవరకు క్రీస్తును నమ్మింది, క్రీస్తు బోధనను నమ్మింది? ఇది విశ్వాసం. అందుకే ఇప్పటి క్రైస్తవుల విశ్వాసం ఏంటిది అంటే, ఒకసారి చెప్పి ఇక మనం దేవుని రాజ్యంలోనికి వెళ్దాం, పరలోక రాజ్యం ఎక్కడుందో వెళ్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 36, 37, 38. కొన్ని బైబిల్లో ఈ వచనం ఉండదు. బిఎస్ఐ వారు ఇప్పుడు దాన్ని యాడ్ చేశారు. అంతకుముందు ఫుట్ నోట్గా ఉండేది అది. నా బైబిల్లో 36 నుంచి 38 ఉంటుంది తప్ప 37 వచనం ఉండదు. నాది ఓల్డ్ వర్షన్. మీ వర్షన్లో ఉంటుంది చూడండి. ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో చూడండి. 37 వచనం ఎవరి బైబిల్లో ఉంది? ఒక్కసారి చూడండి. 37 ఎవరి బైబిల్లో ఉంది? 37 వచనం అండి. అంటే బైబిల్ సొసైటీ వాళ్ళు కూడా కొన్ని వచనాలను ఎగరేస్తున్నారు, కొన్ని వచనాలు కలుపుతున్నారు. అందుకే నేను బైబిల్ సొసైటీ వారితో కూడా పోరాడుతున్నాను. బైబిల్ను సరిచేయండి. మీరు ఒకప్పుడు వర్షన్ నా దగ్గర ఉంది, ఇప్పుడు వర్షన్ ఒక రకం. మనం పోరాడిన తర్వాత వచ్చింది. రైట్, చదవండి ఇప్పుడు. ఫిలిప్పు అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 36 నుంచి చదవమన్నాం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను. ఫిలిప్పు ఈ వచనం కొన్ని బైబిల్లో లేదు, అది ప్రాబ్లం. ఇప్పుడు 37 చదువుతున్నాడు. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరం ఇచ్చాను. ఫిలిప్పు నపుంసకుడును ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి. ఇప్పుడు క్రైస్తవ్యం ఏమని విశ్వసించాలి? యేసుక్రీస్తును దేవుని కుమారుడని విశ్వసిస్తేనే నీకు రక్షణ, నీకు పరలోకం. ఇది క్రైస్తవుల విశ్వాసము. మన పితరుల విశ్వాసమేమో లేనిది ఉన్నది. ఒకవేళ మా రక్షకుడు రాబోతున్నాడు, మెస్సయ్య రాబోతున్నాడని వాళ్ళు ఎదురు చూశారు. కానీ వాళ్ళు ఎదురు చూసిన మెస్సయ్య వచ్చేసాడని మనం నమ్మాలి. ఇప్పుడు చాలామంది యూదుల్లో 90% ఇస్రాయేల్లో ఉన్న వాళ్ళలో మనం నమ్ముతున్న యేసు మెస్సయ్య కాదు, ఇప్పుడు వచ్చిన యేసు మెస్సయ్య కాదు, అబద్ధికుడు, పౌలు అబద్ధికుడు, అసలైన మెస్సయ్య రావాలి అనేవాళ్ళు కూడా ఉన్నారు. అది 50 సమాజం. 7th డేలో కొన్ని బ్రాంచులు ఉన్నాయి. కాబట్టి మనకున్న బైబిల్లో మనం ఆలోచించుకొని మనం బైబిల్ చదివితే అర్థమవుతుంది. సో మనం ఈరోజు ప్రపంచమే కాదు, యూదులు కూడా విశ్వసించవలసింది ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన మెస్సయ్య, ఆయన క్రీస్తు. క్రీస్తు అంటే అభిషక్తుడు, మెస్సయ్య. ఎప్పుడు చెప్పాడు ఇది పౌలు? మన పేతురు గారంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 36వ వచనమా? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను నియమించను. అది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకోవాలి. అంటే ఆనాడు ఇశ్రాయేలు వంశం కూడా తెలుసు. ఇప్పటికి ఇశ్రాయేలు నమ్మట్లేదు, చాలామంది క్రైస్తవులు నమ్మట్లేదు. కాబట్టి బైబిల్ చదివే విధానం, దేవుని నీతి, దేవుని రాజ్యాన్ని వెతకమన్నాడు కనుక ఇప్పుడు మత్తయి రాసిన సువార్త పరలోక రాజ్యం గురించి మాట్లాడతాను. ఆయన మొట్టమొదట సేవకు దిగి మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 17వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. అప్పటి నుంచి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప. ఇంతకీ పరలోక రాజ్యము సమీపించిందని యేసుప్రభు చెప్తున్నాడు. ఇంతకీ ఈ యొక్క పరలోక రాజ్యము ఎక్కడికి సమీపమైంది, ఎక్కడికి వస్తుంది అని యేసుప్రభు ఎలా చెప్పగలిగాడు? ఎందుకంటే ఆయన అన్నీ తెలుసు, ఆయనే వాక్యం కనుక. కానీ
మనకొక హింట్ ఉన్నది. అది ఎక్కడున్నది అంటే దానియేలు గ్రంథం చదవాలి ఇప్పుడు మనం. ఎందుకంటే ప్రవక్తల ప్రవచనాలను బట్టి నేను బోధిస్తున్నాను అన్నాడు యేసుప్రభు. నన్ను గురించి లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయన్నాడు యేసుక్రీస్తు. లేఖన ఆధారంతో పౌలు కూడా క్రీస్తును ప్రకటించాడు. అపోస్తలులు కూడా లేఖన ఆధారంతో. ఒక మంచి మాట చెప్తాను, గుర్తొచ్చింది ఇప్పుడు. ఏమని నమ్మితే, అంతే కదా, విశ్వాసంలో ఇంకొక పాయింట్ ఉన్నది. ఏమని నమ్మితే మనం రక్షింపబడతాం. ఏం నమ్మమన్నాడు యేసుప్రభు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి. ఇంతకీ వాట్ ఈజ్ గాస్పల్? సువార్త అంటే ఏంటిది? ఎంతమంది చెప్పగలిగారు? నేను ఒక 10 ఏళ్ల క్రితం కూడా ఖమ్మం వచ్చాను, పాస్టర్ల సదస్సులో మాట్లాడాను. అయ్యగారు అదే బాబురావు పిలిచాడు. అప్పుడు కూడా అడిగాను, ఒక్కరు సమాధానం చెప్పలేదు. అప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇలాంటి సదస్సులు ఇప్పటికీ నేను ఒక 50 నుంచి ఎక్కువ పెట్టాను. ఈ టైటిల్తోనే ఇప్పుడు 20వ సమావేశం ఇది. పరలోక రాజ్యం ఎక్కడ? అంతకుముందు నేను కర్నూలు జిల్లా ఆదోన్లో చెప్పొచ్చాను. ఎందుకంటే బేసిక్కే తెలియకుండా మనల్ని కొట్టుకుంటున్నాం. బైబిల్లో మనకు తెలిసింది చిన్న చుక్క, దాంట్లోనే ఇన్ని గ్రూపులు అయ్యాయి, ఇంతమంది కొట్టుకుంటున్నాం. కానీ ఇదే బైబిల్ ద్వారా మనం అందరం ఒకటి కావాలి కనుక ఇప్పుడు సువార్త అంటే ఏంటిది, ఎంతమందికి సువార్త అంటే ఏంటిదో బైబిల్ ప్రకారంగా రెఫరెన్స్ చెప్పాలి. మీరు కాదు, ఐబిటి స్టూడెంట్ కాదు, ఇక్కడ ఉన్న లోకల్ పాస్టర్ చెప్పాలి సువార్త అనగానేమి అని. ఎంతోమందిని అడిగానమ్మా. కానీ సువార్త అంటే శుభవార్త అండి, మంచి వార్త అండి, క్రీస్తుని గురించిన వార్త అండి అని చెప్పడమే తప్ప రెఫరెన్స్ టు ది కాంటెక్స్ట్ దేనికైనా లేఖనాధారం. లేఖనంలో ఏం రాసిందో అది మాత్రమే మనం ప్రకటించాలి. అందుకంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము ప్రకటించిన సువార్త గాక వేరొక సువార్తను మేమైనను పరలోకము నుంచి వచ్చిన దూత అయినను చెప్పిన యెడల శాపగ్రస్తుడు. ఇంతకీ పౌలు బోధించిన సువార్త ఏంటి? పౌలు బోధించిన బోధ ద్వారానే, సువార్త ద్వారానే మనకు రక్షణ దొరుకుతుంది. అపోస్తుల బోధ వల్లనే మనం పరలోకం వెళ్తాం తప్ప వేరొకరి బోధ వలన మనం పరలోకం వెళ్ళం. ఇది మోషే కావచ్చు, యెషయా కావచ్చు, దానియేలు కావచ్చు, ఇవన్నీ ఇశ్రాయేళ్ల కోసం వాళ్ళు మాట్లాడారు. క్రైస్తవుల కోసం మాట్లాడింది, అన్యజనులందరి కోసం అపోస్తులుగా నియమింపబడింది పౌలు గారు ఒకడే. 12 మంది ఉన్నారు. వాళ్ళు, మీరు బైబిల్ చదివితే, టైంను బట్టి చెప్తున్నాను, వాళ్ళు అపోస్తలు 12 మంది 12 గోత్రాల వరకు సువార్త ప్రకటించారు. సర్వలోకానికి అన్యజనులందరికీ అపోస్తలుడుగా నియమించబడ్డాడు పౌలు గారు. ఆయన సువార్త అంటే ఏందో డెఫినేషన్ చెప్పాడు, అంటే నిర్వచనం చెప్పాడు. అది బైబిల్లో ఉంటుంది, చెప్పక తప్పదు. కనుక ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు చదివితే అక్కడుంది సువార్త అంటే ఏంటో. అది నమ్మిన వాడికే, అది ప్రకటించిన వారికే పరలోకం. అందుకని యేసుక్రీస్తు కూడా పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటిస్తున్నాడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. మరియు సహోదరులారా, మేము ప్రకటించిన సువార్తను మీరు తెలియపరుస్తున్నాను. మళ్ళీ తెలియపరుస్తున్నానంటే నీకు బాప్తిసం తీసుకునే ముందే సువార్త గురించి తెలియాలి. ఎందుకంటే సువార్తను నమ్మి బాప్తిసం తీసుకుంటేనే, అవునా, మనకు పరలోకం దొరుకుతుంది. బాప్తిసం ఇచ్చేటప్పుడే ఈ సువార్త చెప్పాలి. అసలు బాప్తిసం తీసుకున్న ప్రతి వారికి ఇది కంఠత వాక్యంగా ఉండాలి. ఇది బైబిల్ చెప్తుంది. దీనినే దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకడం అంటారు. కాబట్టి చూద్దాం, మీరు దానిని అంగీకరించి తిరిగి దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం చూసారా, వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించిదినో ఆ ఉపదేశమునే గట్టిగా పట్టుకొనిన ఎడల
ఆ సువార్త వలననే రక్షణ ఎలా వస్తుంది? సువార్తను నమ్మితే వస్తుంది. సువార్త అంటే ఏంటిది? సువార్త 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 అని 3 వచనాల్లో మాట్లాడాడు, 2 వచనాల్లో 3 సార్లు మాట్లాడాడు. ఇప్పుడు 3వ వచనం చెప్తున్నాడు. సువార్త అదేదనగా, అదేమనగా వ్రాయబడిన లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనమా మీ పాపములనమా? ఏమండి, మనం బయటికి వెళ్ళేమంటాం, అయ్యో మీరు పాపులు అంటున్నాడు. కాదురా నాయన, మన పాపముల నిమిత్తం అంటే చెప్పే సువార్థికుడు పాస్టర్ అయినా మన అనాలి. మన అంటే అవతలోడు తగ్గుతాడు. మీరు పాపులు అంటే మేం పాపులమా, నువ్వు మంచోడివా? ఈరోజు సువార్తకు అడ్డం వచ్చేది అదే. బయటికి వెళ్తే యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము రాయబడిన లేఖనముల ప్రకారమే 3వ దినమున లేపబడెను. లేపబడినంటే ఈయనను లేపిన దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఈయన కుమారుడు. ఇది నమ్మితేనే మీకు రక్షణ. ఎంతమంది మీద ప్రకటిస్తున్నాం బయట ఊర్లోకి వెళ్ళి. కొన్ని సంఘాలు వెళ్ళి ఏమంటాయంటే సువార్త చెప్పేద్దామని వెళ్ళి ఈ రాళ్ళు, ఇవి దయ్యాలు, ఇవి మోగవు, ఇవి మాట్లాడవు అని వాళ్ళను విమర్శించే దశకు వచ్చింది. అసలు ఇది సువార్త కాదు. సువార్తేనా ఇక్కడ ఉందా? మన పాపముల నిమిత్తము అంటే పాప క్షమాపణ నిమిత్తం అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనేది సువార్త. వచ్చాడు, లేఖనముల ప్రకారంగా మన కోసం బోధ చేశాడు, మరణించాడు, 3వ దినాన లేపబడెను. దిస్ ఈజ్ గాస్పల్. ఈ గాస్పల్ ఎంతమందికి చెప్తున్నాం? ఈరోజు చాలా ఊర్లలో క్రైస్తవులు కానీ పాస్టర్లు కానీ మా ఊరికే రావద్దు అని బోర్డు పెడుతున్నారు. క్రైస్తవులు వస్తే కొడుతున్నారు, చర్చి ఉండొద్దు అంటున్నారు. ఎందుకంటున్నారు? ఈ సువార్త కాక మరి ఒక సువార్త ప్రకటించి ఏమంటున్నారంటే మీరు పాపులు. ఇప్పుడు ఊర్లోకి వెళ్ళగానే ఊర్లో నడువుల్లో ఏముంటుంది? బొడ్రాయి ఉంటుంది. అక్కడే మనం బండి పెట్టి ఇది రాయి, ఇది దయ్యం, ఇది మూగది, ఇది మాట్లాడది అనవనుకో, నీ ప్రసంగమయ్యే లోపల మొత్తం కర్రలుచ్చుకొని వచ్చి నేను కొట్టి నీ టైర్లో గాలి తీసి నీ బైబిల్ అంటబెడుతున్నారు. అర్థమైందా మనకి? ఇప్పుడంటే ఇప్పుడు చెప్పబడేది సువార్త కాదు, ఇది సువార్త. ఈ సువార్తను చెప్పాలి, ఈ సువార్తను నమ్మించాలి. అందుకే యేసు ప్రభు కూడా ఈ రాజ్య సువార్త అంటున్నాడు. అంటే రాజ్యం అనేది ఎప్పుడు కలిపాడో అది కూడా మీకు చెప్తాను. కాబట్టి సువార్త అంటే బేసిక్ తెలియని వాళ్ళు కూడా వీధి సువార్త అంటున్నారు, లేకపోతే గ్రామ సువార్తకాలు అంటున్నారు. అలా మన పితరులు చెప్పినప్పుడు, మన తాత ముత్తాతల కాలంలో ఈ ఇంటర్నెట్ లేదు, వీడియోలు లేవు, అవునా కదా, ఫేస్బుక్ లేవు. మన ఊర్లో మనం చెప్పింది అక్కడికి ఆగిపోయింది. ఈరోజు ప్రతిదాన్ని వీడియో తీసి నిమిషంలో అది ప్రపంచానికి వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ ఒకటై మనల్ని తనడానికి వస్తున్నారు. కానీ యేసుప్రభు చెప్పిన మాట, పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట ఏంటంటే ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామములో దేవుని ముందు వంగాలి అని ఆయన చెప్తే ఇప్పుడు ప్రతి వాని మోకాలు మన మీద లేస్తుంది. మన విశ్వాసం ఎక్కడుంది? మన ప్రకటన ఎక్కడుంది? మన సువార్త ఎక్కడుంది అనేది ఈరోజు గ్రామాల్లోనూ పట్టణాల్లో ఉన్న దైవజనుల్లో మనం ఆలోచించాలనే ఈ సంగతి మీకు చెప్పానే తప్ప, ఇక నుంచైనా మన సువార్త ప్రకటన మారాలి. ఇది బైబిల్లో ఉన్న ప్రకారంగా మన బోధ ఉండాలి అనేదే నేను మీకు గుర్తు చేస్తున్నాను. బైబిల్లో ఉన్న బోధ, మీరు విన్న బోధ అనేది ఒక బుక్ కూడా రాశాను నేను. దాదాపు 44 పాఠాలతో ఒక 300 రూపీస్ వరకు వర్తున్న పుస్తకం కూడా చాలామంది దైవజనులకు మినిమం కాస్ట్లో కానీ అవసరమైతే ఉచితంగా ఇవ్వడానికి ఈ దేశమంతా తిరుగుతున్నాను, ఇస్తున్నాను కూడా. కాబట్టి ఇప్పుడు పరలోక రాజ్య సువార్త, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. నెక్స్ట్, కాలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నా అంటే 3 సంవత్సరాల లోపే ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేసినప్పుడు ఏ విధంగా ఆయన ఏ కాలంలో ఎక్కడ ఏ విధంగా మాట్లాడాడో అది కనుక మనకు తెలుసుకుంటే
4వ అధ్యాయంలో ఈ మాట మాట్లాడాడు. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 9 నుంచి చదవాలి. చేయుడి పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాకనే ఆనాడున్న మనుషులను ప్రార్థన చేయమన్నాడు. ముందేమో సమీపించి ఉందన్నాడు, ఇప్పుడేమో వచ్చును గాక అంటున్నాడు. ఇప్పుడు 33వ వచనం చదివితే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని, అంటే ఈ రాజ్యం ఎక్కడుందో నువ్వు వెతకమంటున్నాడు. ఇక సమీపించి ఉన్నది, రమ్మని ప్రార్థన చేయమన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? వెదుకుడి. మనకు బైబిల్లో ఒక మాట, వెదుకుడిని దొరుకును. ఏం దొరుకుతుంది? డబ్బులా? వెదుకుడి అంటే దేవుని రాజ్యం ఎక్కడుందో నువ్వు వెతికితే దొరుకుతుంది. రాజ్యమును నీతిని వెతికితే ఎక్కడ వెతకాలి? మళ్ళీ బయటైతే కుదరదు. దేవుని రాజ్యము ఎక్కడుందో ఈ బైబిల్లో వెతకాలి. ఇది పరిశుద్ధాత్మ చేత వ్రాయబడింది. మనుషులు రాసిన పుస్తకాల్లో తప్పుడు ఉద్దేశాలు ఉంటాయేమో కానీ ఇందులో తప్పు ఉండదు. జాగ్రత్తగా వినాలి. కాబట్టి వెతుకుడి అంటే ఎక్కడ వెతకాలి? మనము బైబిల్లో వెతకాలి, ఈ భూమి మీదనే వెతకాలి. ఎందుకు ఒకసారి తెలుసా మీకు? అదే ఇప్పుడు దానియేలు గ్రంథం చదువుదాం. దానియేలు గ్రంథం ఏదో వండర్ఫుల్ బైబిల్ను ఈ విధంగా మనం పరిశుద్ధాత్మ సహాయముతో కాలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఇది ఎక్కడ ప్రవచింపబడింది, ఎక్కడ నెరవేరుతుంది అనేది మన మైండ్లో ఉండమని పేతురు గారు చెప్పారు. అందుకనే పేతురు గారు చదవమన్నట్టు నేను చదివాను బైబిల్లో తప్ప, మాకు బాప్తిసం ఇచ్చిన అయ్యగారు చదివినట్టు కాకపోవచ్చు, నా పెళ్లి చేసినోడు కావచ్చు, ఎవరు చెప్పినా అది బైబిల్లో ఉందా లేదా, ఉంటే అలాగుందా లేదా అని బెరయ సంఘంలాగా ఈ సంఘాలన్నీ ఉంటే ఘనమైన సంఘంగా పిలువబడుతుందనే ఉద్దేశంతో మీ దగ్గరికి ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చాను. రైట్. 2వ అధ్యాయము 44 నుంచి, ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు తన రాజ్యమును స్థాపించను, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికే కాక మరెవరికి చాలిది. ఏ రాజుల కాలంలో? బైబిల్లో చదివితే క్రీస్తుకు పూర్వము 4 మహాసామ్రాజ్యాలు పరిపాలించాయి. అది ఇశ్రాయేళ్లను గురించే చెప్పబడిన రాజ్యాలు, ఇశ్రాయేలీయులను ఏడిపించిన రాజ్యాలు అనుకుంటే దేవుడే ఇశ్రాయేలును శిక్షించడానికి ఈ రాజ్యాలను తీసుకొచ్చాడు. అది మొట్టమొదటి రాజ్యం ఏంటయ్యా అంటే బబులోను సామ్రాజ్యం. దాని అధిపతి మనందరికీ తెలుసు, నెబుకద్నెజర్. ఇశ్రాయేలీలు రెండు రాజ్యాలుగా విడిపోయి తన్నుకుంటున్నారు ఆ టైంలో. అవునా కదా? మీరు ఆలోచింపజేయగలిగితే ఒకరు యూదా ఇంకొకరు అన్నదమ్ములు కలిసి ఇద్దరు కొట్టుకుంటున్నారు ఆ కాలంలో. కానీ ఇలా కొట్టుకోవద్దురా బాబు అని దేవుడు ముందే ప్రవచించాడు, వాళ్ళు వినలే. ఏంటా ప్రవచనం అంటే దావీదు చెప్తాడు, సహోదరులు ఐక్యముగా ఉండుట ఎంత మేలు. అరే మీరు 12 మంది ఉన్నారు, మీరు కలిసి ఉంటే మిమ్మల్ని ఎవరు, అవునా కదా, కలిసి ఉంటే ఎవరు మిమ్మల్ని కొట్టలేరు. కానీ మీరు విడిపోయే కాలం వస్తుంది, మీరు కలిసి ఉండండి రా బాబు అని దావీదు ప్రవచనం చెప్పాడు. కానీ ఆయన ప్రవచనం వాళ్ళు వినకుండా 2 రాజ్యాలై, అవునా, సొలొమోను తర్వాత 10 మంది ఒక సైడు, ఇద్దరు ఒక సైడు వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు తన్నుకుంటుంటే మధ్యలోడు వచ్చాడు. అవునా? ఇప్పుడు మనకు కూడా అదే పని ఉంది. మనం ఏదో ఆ వాక్యం చదువుకుంటున్నాం ఏమని, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే, కానీ ఐక్యత ఉందా మన దగ్గర? సంఘంలో ఐక్యత లేదు, ఈ మండల పాస్టర్స్లో ఐక్యత లేదు. ఒకడంటే ఒకరికి పడందశ వచ్చింది. ఇప్పుడు నేను చాలామంది దగ్గరికి వెళ్తే లంచ్ టైంలో కలుస్తారు. సార్ వీడెందుకు వచ్చాడు సార్, వీడు దొంగ సార్ అని ఒక పాస్టర్ చెప్తుంటాడు. అవతలుడు వచ్చి వీడు దొంగ సార్, వీడి క్యారెక్టర్ లేదని మరొకటి చెప్తున్నాడు. అంటే నువ్వు వీడికి వచ్చావు, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, బోర్డు పెట్టుకున్నావు, కానీ ఐక్యత లేదు.
మరి ఇప్పుడు మనల్ని మతోన్మాదులు తన్నరా? ఇప్పుడు బాప్టిస్టుల మీద కొట్టాడు అనుకో, హెబ్రోన్ వాళ్ళు ఏమనుకుంటారు? మన సంఘం కాదు, మనం వెళ్ళకూడదు. వాడు బాగా అయ్యింది, మనకి తన్న పర్వాలేదు అంటాడు ఒకడు. ఇప్పుడు వీళ్ళ మీదకి పోతే ఇంకోడేమంటాడు? బాగానే తన్నారు, వీళ్ళు మంచోళ్ళు గారు. ఎలా ఉందంటే పరిస్థితి. అందుకే ఆ దేవుడు వాళ్ళ కొట్టుకున్న పరిస్థితిని చూసి నెబుకద్నెజరు పంపించి వాళ్ళని బానిసలుగా తీసుకెళ్ళాడు. మందిరాన్ని కూలగొట్టించి, అవునా కదా, దేవాలయాన్ని కూలగొట్టించి వీళ్ళని బానిసలుగా తీసుకుపోయారు. ఇప్పుడు కూడా మన పరిస్థితి అదే. ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు? మనల్ని తన్నే ప్రభుత్వం. అర్థమైందా? లేకు మనలో ఐక్యత లేదు. నా చిన్నప్పుడు ఇలా మండల పాస్టర్ అసోసియేషన్ కానీ, జిల్లా పాస్టర్ అసోసియేషన్ కానీ ఉన్నాయా? నేను చిన్నప్పుడు చెప్తున్నాను, నేను బ్యాప్టిస్టుల నుంచి వచ్చాను, జనగామ్మది. ఎక్కడ లేదే. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఐక్యం కావాలంటున్నారు, ఐక్యం కావట్లేదు. అవునా కదా? ఇప్పుడు ఒక పట్టణంలో ఉన్న పాస్టర్ అసోసియేషన్లోనే 4-5 గ్రూపులు వచ్చాయి అంటే ఇక నిన్నెవడు కాపాడుతాడు? మనం పోయి ఎమ్మెల్యే దగ్గరికి పోతే మరొకడు పోతాడు మన తర్వాత. వాంది వినకు సార్, మాది విన అంటాడు. ఇద్దరిని చూసి ఎమ్మెల్యే మనకు పని చేయడు, రానియాడు, మనకు అపార్ట్మెంటే ఇస్తలేడు. తెలుసా మీకు? దిస్ ఈజ్ వాస్తవం. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని ముందే చెప్పాడు చరిత్రలో దేవుడు. నెబుకద్నెజరు తీసుకెళ్ళాడు. నెబుకద్నెజరు తర్వాత ఎవరు వచ్చాడు? మాదీయ పారసీక సామ్రాజ్యం. దానికి అహష్వేరోషు ఉన్నాడు, అవునాక ఆ కాలం. ఆ తర్వాత ఎవరు వచ్చారు? మహాసామ్రాజ్యాలలో 3వది చిరుతపులే. అంటే వేగంగా పరిగెత్తింది, వేగంగా అయిపోయింది. అదే గ్రీకు సామ్రాజ్యం, అలెగ్జాండర్ది. అవునా కదా? ఆ తర్వాత వచ్చింది రోమా ప్రభుత్వం. రోమా ప్రభుత్వ కాలంలో ప్రవచనం చేశాడు. ఏమంటే చేతి సహాయం లేని రాయొచ్చి ఆ విగ్రహాన్ని, అంటే ఆ 4 సామ్రాజ్యాలను తుత్తినీలుగా చేసి పరలోకమందున దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. అంటే రోమా ప్రభుత్వ కాలములోనే దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఎవరి ద్వారా స్థాపిస్తాడు? చేతి సహాయం లేని ఆయన ఎవరు? యేసుప్రభు. కాబట్టి ఆ రాజుల కాలములో పరలోకమందున దేవుడు భూమి మీద తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. అదే దేవుని రాజ్యం, అదే పరలోక రాజ్యం. ఇప్పుడు మత్తయిలో పరలోక రాజ్యం అంటాడు, లూకాకి వెళ్తే దేవుని రాజ్యం అంటాడు. పరలోక రాజ్యం అన్నా, దేవుని రాజ్యం అన్నా, క్రీస్తు రాజ్యం అన్నా, సంఘం అన్నా పరలోక రాజ్యం. ఇప్పుడు యేసుప్రభు వచ్చి ఏం చేశాడు? తన రాజ్యాన్ని స్థాపించాలి కనుక ఇదిగో మీరు రాజ్యం వచ్చునుగా కానీ ప్రార్థన చేయండి. తర్వాత ఏమన్నాడు? ఆ రాజ్యాన్ని వెతకండి అన్నాడంటే ఎక్కడుంది అది? భూమి మీద ఉంది. ప్రతి క్రైస్తవుడు ఆ రాజ్యాన్ని వెతికితే దొరుకుతుంది. ఊరికే కాదు, ఎక్కడుంది అని ఎక్కడ వెతుకుంటున్నాడు? లేఖనాలలో ఉంటే అది ఎక్కడుందో తెలిసిపోతుంది. ఇప్పుడు మార్కు రాసిన సువార్త లేఖనాల దేవోక్తుల ధ్యాన సదస్సు అని ఎందుకు పెట్టానంటే, దేవోక్తులను మనం ఇవన్నీ దేవోక్తులు పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాయబడ్డాయి కనుక దీనిని మనం ఆలోచిస్తున్నాం. మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. ఎక్కడ? యేసు ప్రభు బోధిస్తున్న దగ్గర కాలములో ఆయన దగ్గర నిలుచున్న వారిలో కొందరు, అందరు కాదు, అక్కడ ఉన్న వాళ్ళు అందరు కాదు, అందులో కొందరే. ఆ కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణాన్ని రుచి చూడరు. అంటే చచ్చిపోరు. అంటే యేసు ప్రభు బోధిస్తున్న కాలంలోనే ఎవరైతే ఆయన చుట్టూ ఉన్నారో అందులో కొందరు బలముతో వచ్చుట చూస్తారు అన్నాడు. అంటే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం భూమి మీదకి ఎప్పుడు వచ్చింది అంటే యేసు ప్రభు భూమి మీద ఉన్న కాలంలో. దాని అర్థం అది. ఇప్పుడు మనం కనుక బైబిల్ చదివితే బోల్డ్ రెఫరెన్స్ ఉంటాయి. నేను ఒక జస్ట్ క్లూ ఇస్తున్నాను అంతే. బైబిల్ను చదవాలి, అందులో ఉన్న ప్రతి దాన్ని విశ్వసించాలి.
దానికి విధేయులు అవ్వాలి. కానీ ఆయన అలా చెప్తాడు, మా పాస్టర్ చెప్పిందే వేదం అంటే కుదరదు. ఈరోజు సంఘంలో ఉన్న పాస్టర్ చెప్పిందే వేదం, నువ్వు ఎన్ని చెప్పినా వినడు, మా అయ్యగారు చెప్పాలి. ఈ ఈ యొక్క విశ్వాసం వెళ్ళిపోయింది, వ్యక్తి పూజ వెళ్ళిపోయింది సంఘంలో. యేసుక్రీస్తుని ఎవడు నమ్మటం లేదు. యేసుక్రీస్తు చెప్పిన బోధ ఎక్కడ ఉండట్లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన బోధనే మీ దగ్గర తీసుకొచ్చాను. పరలోక రాజ్యం ఎక్కడుంది? అది తెలియకుండానే మనమేమంటున్నాం ఈరోజు. ఇప్పుడు ఎక్కువ మంది వచ్చారు కాబట్టి మళ్ళొకసారి రిపీట్ చేస్తా. పాస్టర్ గారు చచ్చిపోతే ఒక పాస్టర్ వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యగారు చనిపోయి పరలోక రాజ్యం పోయాడు. అవునా కదా? ఇదే మాట మాట్లాడుతున్నారు. లేకపోతే ఒక ఆయన అంటాడు పరలోకం పోయాడు అంటాడు. అసలు చనిపోయిన వెంటనే మనిషి పరలోక రాజ్యానికి చేరుతాడా, లేదా పరలోకం చేరుతాడా? చనిపోక ముందే పరలోక రాజ్యంలో ఉంటాడా? దిస్ ఈజ్ ది బైబుల్. ఇలా చదవమని మనకు అప్పుడు పేతురు చెప్పాడు, ఇప్పుడు పౌలు చెప్తాడు. మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చదివితే బైబిల్ ఎలా చదవాలో, ఎలా చదివితే మనకు బైబిల్ అర్థమవుతుందో పౌలు గారు నేర్పారు మనకు. ఎందుకంటే మనము అన్యజనుల్లో నుంచి క్రైస్తవులమయ్యాం. అన్యజనులకు అపోస్తులైన పౌలు చెప్తున్నాడు బైబిల్ ఎలా చదవాలి అంటే, నేను ఎలాగైతే రాశానో, ఏ ఉద్దేశంతో రాశానో, మీరు ఆ లెవెల్కి వెళ్ళి దాన్ని చదివితే అసలు బైబిల్లో ఉన్న మర్మాలన్నీ ఇప్పబడతాయి. నేను దేవుని సంకల్పం అంతా ఏమీ దాచుకోకుండా చెప్పాను అన్నాడు పౌలు. మరి ఇక్కడ చాలామంది ఏమంటారు, ఇంకా మర్మం బ్రదర్ అంటాడు. మర్మాలు ఎక్కడున్నాయి? మర్మాలన్నీ విప్పేశాడు. జగత్తు పునాది వేయబడక మునుపైన దేవుడు ఏమని చెప్పాలనుకుంటున్నాడో, పాత నిబంధనలో ఏవైతే చెప్పాడో, ఏవైతే మర్మంగా ఉంచాడో, ఆ మర్మాలన్నీ నేను విప్పాను. అలా విప్పింది చదవాలంటే మీరు బైబిల్ చదవాలి, నేను రాసిన పత్రికలు చదవాలి. మనం పత్రికలు ఎక్కడ చదువుతాం? మనకంతా కీర్తనలు, అవునా కదా, మోషే, ఎక్కడ చూసినా అవే కథలు. కానీ క్రీస్తు బోధ, అపోస్తల బోధ ఇంకా రాలే సంఘానికి. క్రీస్తు బోధ లేకపోతే నువ్వు పరలోకం పోవు. యోహాన్ అంటాడు, క్రీస్తు బోధను తేక, అవునా కదా, మీ యుద్ధకు ఎవడన్నా వస్తే వాడిని శుభమని కూడా చెప్పబోతున్నాడు. కానీ నువ్వు దావీదు వలె ఉన్నావా, నువ్వు మోషే వలె ఉండు అంటాడే తప్ప, నువ్వు పౌలు వలె ఉండు, నువ్వు పేతురులాగా ఉండు ఎక్కడనుందా? యోహాన్ లాగా తయారవు, నీ బిడ్డను ఒక యోహాన్ లాగా పెంచు, ఒక పౌలులాగా పెంచంటావా, నువ్వు ఇంకా దావీదులాగా పెంచంటావా? దావీదు కాలం అయిపోయింది, ఇప్పుడు క్రీస్తు కాలం ఉంది. ఆయన ఎవరి గురించి అయితే చెప్పాడో అలాగ ఉండాలి మనం. నాలాగా ఉండమన్నాడు, అవునా? ఉంటున్నామా? క్రీస్తును పోలి నడుచుకోవాలంటే చెప్పాడు. పౌలు కూడా ఏమన్నాడు, నన్ను పోలి నడుచుకోండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఎక్కడుంది ఈ బోధ అనేదే ఈరోజు సంఘానికి గుర్చేయడానికే కష్టపడి కష్టార్జితంతో చాలామంది, ఇప్పుడు మాతో వచ్చిన వాళ్ళందరూ చిరుద్యోగులు, నిరుద్యోగుల ఆర్థిక సహాయంతో మేమంతా ఒక ఫండ్ ఏర్పాటు చేసుకొని, మాకు ఏ ఫండ్ లేదు, మేము వేసుకున్న ఫండ్తోటి ఊరూర్లు తిరిగి ఈ రాజ్య సువార్తను సకల జనుల సాక్ష్యార్థమై ప్రకటిస్తున్నాం. మీరు నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం. కాబట్టి రాజ్యము బలముతో వచ్చు వరకు, అవునా, ఇక్కడ ఉన్నవారిలో కొందరు మరణించరు అన్నాడు. కాబట్టి ఎప్పుడు వచ్చింది? బలముతో ఎప్పుడు వచ్చింది? ఇక్కడ నిలిచిన వారిలో కొందరు చూశారు కదా. ఆ రాజ్యము ఎక్కడుంది, ఎప్పుడుంది, ఎక్కడొచ్చింది అని కనుక మనం ఆలోచన చేస్తే, దానికంటే ముందు లూకాసు వార్తలు చెప్తాడు దేవుని రాజ్యం ఎలా వస్తుందంటే, దేవుని రాజ్యం మీ మధ్యలో ఉందని అంటాడు, అవునా కదా. దాన్ని మీరు గ్రహించాలి. అలాగా పిలాతు దగ్గరికి వచ్చేసరికి నువ్వు రాజువా అంటే ఏమంటాడు? అవును, నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనదే కాదు. అంటే మీకు కనబడే రాజ్యాల్లా ఉండదు నా రాజ్యం. నా రాజ్యంలో మీరంతా రాజులు, యాజకులు అవుతారు. రాజు అంటే మరి కిరీటం ఉండాలి, సింహాసనం ఉండాలి కదా, అవేమి ఉండవు మీకు. అది పొందిన వాడికే అర్థమవుతుంది అని చెప్పినప్పుడు పిలాతు ముందే చెప్పాడు, నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధం. అంటే ఇప్పుడు మన రాజ్యం ఉంది, మన రాజ్యంలో ఎలా ఉన్నారు? ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, లేకపోతే పార్టీలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఇందులో ఎవడున్నాడు? అందరూ యేసుక్రీస్తు శిష్యులే, అవునా? సంఘంలో అందరూ సమానమా?
కాదా? ఒకసారి చెప్పండి. దేవుని రాజ్యంలో అందరూ సమానమా? ఈయన మంత్రి కాబట్టి ఈయనకు పెద్ద సీట్ వేద్దాం, ఈడు ఏమంటారు అది, మంచి న్యాయంలో జడ్జి ఉన్నాడు, ఆయనను సంఘ పెద్ద చేద్దాం, అవునా కదా? ఇలా డబ్బున్నోడు డబ్బిచ్చినోడే సంఘ పెద్ద అవుతున్నాడు తప్ప భయము భక్తి ఉన్నోడు ఎక్కడున్నాడు సంఘం? అదే చెప్తాను ఇప్పుడు మీకు. నెక్స్ట్ సెషన్లో మీకు చెప్పబోయేది అదే. దేవుని రాజ్యం ఎట్లున్నది, ఎట్లా మనం అనుభవిస్తున్నాం, ఎట్లా మనం అనుభవించాలి. అందుకే ఇప్పుడు మళ్ళా చూద్దాం. బలముతో వచ్చుట చూసి వరకు అన్నాడు కాబట్టి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి చదువుదాం. పెంతెకోస్తు అనే పండగ దినం వచ్చినప్పుడు అప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వచ్చు బలమైన గాలి వంటి ఆకాశం నుండి పైనుండి ఒక్కొక్కని మీద వాలగా. గ్యారంటీగా చదవాలి మీరు, ఎందుకంటే ఒక్కొక్కరి కాదు, ఒక్కొక్కని మీద వాలగా. ఓకే, అంటే ఎంతమంది ఉన్నారు ఇక్కడ తెలుసా మీకు? మనకి ఇంతవరకు చెప్పింది ఏంటంటే అంతకుముందు ఉంటారు 120 మంది ఉంటారు, అవునా? స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, 120 మంది. 120 మంది ఈరోజు లేరు. ఎందుకంటే యేసు ప్రభు బోధించినప్పుడు ఇక్కడ నిలిచిన వారిలో కొందరు అన్నాడు కాబట్టి అక్కడ నిలిచిన వారిలో కొందరెవరు ఆలోచన చేయాలి మనం. ఎందుకంటే ఇలా బైబిల్ చదవమన్నాడు. సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించువానిగా ఉండాలి తప్ప దేవుని రాజ్యంలో సిగ్గుపడడం కానీ మొహమాటం కానీ. సో నేను ఇలా చెప్తే మళ్ళీ వీళ్ళు పిలుస్తారో లేదో నాకు ఆ డౌట్ లేదు. నేను వెళ్ళిన చోట్లల్లా ఒకవేళ ఇంత ఖచ్చితంగా మాట్లాడినప్పుడు వీడొస్తే ప్రమాదం రే బాబు, మా సంఘానికి లాభం లేదు అని నన్ను పిలవని వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా లేదా? మీరు పిలిస్తే ఎంత, పిలవకపోతే ఎంత. సత్యము మీకు ప్రకటింపబడితే చాలు. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకేం బాధ లేదు. ఎందుకంటే ఈ సర్వలోకానికి వెళ్ళి సువార్తను వారి సాక్షార్థంగా అంటే వినబడితే చాలు. మీరు నమ్ముతారా లేదా మీ ఇష్టం. అయ్యా నమ్ము, అమ్మా నమ్ము అని డబ్బులు ఇచ్చి నమ్మించాల్సిన అవసరం నాకు లేదు, అవునా కదా? కరెక్ట్గా చెప్పాలి అంటే ప్రకటించాలి. మత్తయి రాసిన సువార్త 24లో ఉంటుంది ఏంది? ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్షార్థమై. నమ్ముతారా లేదో మనకు అనవసరం, ప్రకటింపబడాలి. దేవుని రాజ్యం భూమి మీద వచ్చింది, పరలోక రాజ్యం భూమి మీద ఉంది. ఆ రాజ్యం పొందిన వారికే వస్తుంది. ఆ రాజ్యంలో మనం ఉండాలి, మనం ఉన్నాము అని ప్రకటించండి అన్నాడు. వాళ్ళు ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. యేసుప్రభు ప్రకటించాడు, అపోస్తులు ప్రకటించారు, అవునా కదా? అసలు ప్రవక్తల కాలం నుంచే ఈ పరలోక రాజ్య సువార్త ప్రకటింపబడుతుంది. తెలుసా మీకు? లూకా రాసిన సువార్త కానీ మత్తయి రాసిన సువార్త కానీ. మత్తయి 11 చూద్దాం, తర్వాత దీని దగ్గరకు వస్తాను. మీకు ఈ లెక్క చెప్తాను, ఎందుకంటే చాలామందిలో ఆ రోజు 120 మందికి వచ్చింది ఈ పరిశుద్ధాత్మ అనుకుంటున్నారు. 120 మంది కాదు, ఒక్కొక్కని మీద. అంటే ఆ రోజు యేసు ప్రభు సువార్త చెప్పినప్పుడు, ఈ మాట చెప్పినప్పుడు ఎంతమంది ఉన్నారంటే ఆయన చుట్టూ శిష్యులు ఉన్నారు. ఎంతమంది? 12 మంది. ఇప్పుడు మేడగది మీద ఎంతమంది ఉన్నారు? 12 మందే ఉంటారు, 120 మంది ఉండరు. అంటే లేఖనాల పరిశోధన అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించటం. ఎంతకాలం? దివారాత్రులు ధ్యానించి వెతికితే దొరుకుతుంది తప్ప గుడ్డిగా నమ్మితే కాదు. ఒకసారి లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం చూద్దాం. ఇక్కడ ఒక మాట ఉంది, అది మాట మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. 16:16లో యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి, అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది, ప్రతి వాడును ఆ రాజ్యంలో బలవంతముగా. అది ఎలా ఉందో నేను చెప్తాను, కానీ ఇప్పుడు మీకు గుర్చేశాను. ఇప్పుడు మనం దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చింది? బలముగా వచ్చినప్పుడు. మేడగది మీద ఎంతమంది ఉన్నారు అంటే
ఇంతవరకు చాలామంది విన్నది 120 మంది, కానీ ఉన్నది 11 మందే. వాగ్దానం వారిదే. దేవుడు యేసుప్రభు చెప్పిన మాట కూడా అదే. ఎందుకంటే మీరు మరలా ఒకసారి ఇది క్లియర్ చేసి ముందుకెళ్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 14వ వచనం చదివితే ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది మేడగదిలో. అయితే పేతురు ఆ 11 మంది అంటే పేతురుతో కలిపితే ఎంతమంది? 12 మందే ఆ రోజు మేడగదిలో ఉండి అగ్ని బాప్తిసం పొంది ఆ యొక్క పరిశుద్ధాత్మను పొంది యేసుక్రీస్తు చెప్పినట్టు ఇక మీరు సర్వలోకానికి వెళ్ళి, ఎందుకంటే యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు, అపోస్తలు బ్రతికున్నప్పుడు యేసుప్రభుని నమ్మలేదు. ఆయన ఎంత చెప్పినా నమ్మలేదు. ఎందుకంటే ప్రతిసారి అపనమ్మకమే. ఆఖరికి ఆయన లేచిన తర్వాత వాళ్ళు ఒక రూమ్లో ఉంటే ప్రార్థన చేసుకుని వస్తుంటే షలోమ్ అంటే సమాధానం కలగకంటే భూతం వచ్చిందని భయపడ్డారే తప్ప నేను తిరిగి లేస్తాను రా బాబు, అవునా కదా, 3వ దినమున నేను లేస్తాను రా బాబు అని చెప్పాడు. ఆ సమాధి దగ్గరికి వెళ్తే దేవదూత కూడా చెప్పింది, ఎందుకయ్యా మీరు సమాధుల దగ్గర ఎత్తుతారంటే సజీవుడు ఆయన అని చెప్పినా వాళ్ళు ఇంకా నమ్మకం కుదరలే. ఎప్పుడు నమ్మారు? పేతురు భయపడి యేసుప్రభు ఎవరో తెలియదన్నాడు కోడి కుయ్యక ముందు, తెలుసు కదా మీ అందరికీ. కానీ అదే పేతురు ఈ యొక్క పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మీకు యేసుప్రభువే దిక్కు, అవునా? రక్షణ ఎవరి నామం ఉందంటే యేసు నామంలో. మేము యేసును ప్రకటిస్తున్నాం, మీకు భయపడి కాదు, అవునా? అంత గట్టిగా సువార్తను ప్రకటించాడంటే అపోస్తులు ఆ రోజు పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఆ రోజు పేతురు ప్రసంగం విన్న ఎంతమంది మారారు అంటే 3,000 మంది మారారు. ఆ 3,000 మందే దేవుడు చెప్పిన రాజ్యముగాను సంఘముగాను ఉన్నారు. కనుకనే పేతురు తన పత్రికలో ఏమంటాడంటే 2వ అధ్యాయంలో రాస్తాడు 9వ వచనంలో, మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము రాజులైన, అంటే మీరు యేసుక్రీస్తు రాజ్యంలో దేవుని రాజ్యంలో మీరు రాజులు యాజకులై ఉన్నారు అన్నాడంటే దేవుని రాజ్యం ఆ రోజు వచ్చింది భూమి మీదకి. ఆ రోజు నుంచి దేవుని రాజ్య సువార్త అపోస్తుల ద్వారా బలముగా ప్రకటింపబడి ఉన్నది. ఇది మీ అందరికీ. ఇప్పుడు అదే యోహాను గారు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ రోజు రాజ్యము ప్రారంభమైన రోజు యేసు ప్రభు ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూసి వరకు మరణము రుచి చూస్తున్నాడు. కాబట్టి అందులో ఉన్న ఒక వ్యక్తి పేతురుగా, మళ్ళొక వ్యక్తి యోహాను. ఆయన ప్రకటన గ్రంథాన్ని రాస్తూ ఏమన్నాడో చూడండి. 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, 9వ వచనంలో ఉంటుంది. మ్యాన్ ఆయన మనలంటే ఎవరు? విశ్వాసులందరూ, క్రీస్తును వెంబడించే వారందరూ క్రైస్తవులు. కనుక అందరినీ ఏం చేశాడట? దేవునికి రాజ్యముగాను యాజకులుగాను చేసెను. చేస్తాడా? ప్రకటన గ్రంథం రాసేటప్పటికే క్రీస్తు శిష్యులు క్రైస్తవులు దేవుని రాజ్యంలో పాలిభాగస్తులు అయ్యారు. అంటే దేవుని రాజ్యం భూమి మీదకి ఎప్పుడు వచ్చింది? మేడగది మీద వాళ్ళు ఉన్నప్పుడు, ఎప్పుడైతే 3,000 మంది ప్రారంభమైందో అదే పరలోక రాజ్యం. ఆ రాజ్యము ఇప్పుడు మనం వెతికితే దొరికింది. ఇలా వెతకాలి మనం. అడుగుడు మీకు ఇవ్వబడినట్టే ఏం అడగాలి మనం? నాకు ఇల్లు కావాలని అడుగుతావా? నాకు పిల్లలు కావాలని అడుగుతావా? అవునా? నాకు పదవి కావాలని అడుగుతావా? ఇవి కాదు ఆయన అడుగుమన్నది. తన రాజ్యాన్ని అడుగు, పరిశుద్ధాత్మను అడుగు, అవునా కదా? పరలోకాన్ని అడుగు, పాప క్షమాపణ అడుగు, అవి నేను ఇస్తానన్నాడు. ఇల్లు ఇస్తాడా ఆయన? ఇల్లు చాలామంది ఏమంటారంటే యేసు ప్రభువే నన్ను ధనవంతుని చేశాడు అంటున్నారు. యేసు ప్రభు ఎవరిని ధనవంతుడు చేయడు. ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉండునో నువ్వు నా దగ్గరికి రావురా అన్నోడు మళ్ళా నిన్ను ధనవంతుడు చేసి పోగొట్టుకుంటాడా? అవునా కదా? మన సాక్ష్యం వేరు, బైబిల్లో ఉన్న సాక్ష్యం, బైబిల్లో ఉన్న రుజువులు వేరు, మనం చెప్పే సాక్ష్యాలు వేరు. కాబట్టి
మన అనుభవాలకు దేవునితో పనికిరాదు. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, నేను మనుషుల సాక్ష్యాలను అంగీకరింపు. కానీ ఈరోజు సంఘంలో ఏం చెప్తున్నామంటే అన్నీ మనుషుల సాక్ష్యాలే. ఏమంటే అయ్యగారు, అవునా కాదా? కానీ యేసుని గురించే సాక్ష్యమేది? దేవుని రాజ్యం గురించిన సాక్ష్యమేది? పరలోక రాజ్యం ఎక్కడుంది? అది పొందిన వారికంటే మనం పొందినాం. మనం అర్థం చేసుకోవాలి అది ఎలా ఉంది. అది మనకు భూమి మీద ఉంది కదా, మనం లేదంటున్నాం, అంతేనా కదా? ఇంకా మనం ఏమంటున్నాం అంటే నీ రాజ్యము, అవునా కదా? ఇంకా ఏమంటున్నాము, ఈయన చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం చేరాడు. మరి బతుకున్నప్పుడు ఎక్కడున్నాడు? బతుకున్నప్పుడు లేడనే నమ్మకం ఉంది మనకు. కానీ ఉన్నాడు, ఉంటాడు. అలా ఉన్నవాడికే పరలోకానికి వెళ్ళే అర్హత. పరలోక రాజ్యంలో ఉన్నోడికే పరలోకం వెళ్ళే, అవునా కదా? అంటే పరలోక రాజ్యం భూమి మీద ఉన్నది, పరలోకం పైన. పరలోకం వెళ్ళాలంటే నువ్వు ముందు పరలోక రాజ్యంలో సభ్యుడవ్వాలి. ఈ పరలోక రాజ్యంలో నువ్వు ఉంటే నువ్వు ఉన్నది పరలోక రాజ్యమేనా? బైబిల్లో చెప్పినట్టుందా లేదా నీ ఇష్టానుసారంగా ఉందా? నువ్వు అనుకున్నట్టు ఉండదు కదా. పొందిన వాడికే తెలుస్తుంది. ఆ రాజ్యము భూమి మీద ఉన్న రాజ్యాల వంటిది కాదు, భూమి మీద ఉన్న ప్రభుత్వం వంటిది కాదు. ఎవరి ప్రభుత్వం అంటే యేసుక్రీస్తు ప్రభుత్వం. ఆయన యొక్క మనకు రాసిన రాజ్యాంగం ఏంటిది? సంఘంలో ఏ రాజ్యాంగం జరుగుతుంది? ఈ రాజ్యాంగం జరుగుతుంది. లోకంలో దేశ రాజ్యాంగం జరుగుతుంది, అవునా కదా? క్రైస్తవుడు అనేవాడు ఈ రాజ్యానికి లోబడాలి, ఆ రాజ్యాంగానికి కూడా లోబడాలి. నాకు దాంతో పని లేదంటే ఈరో ఉండనియరు నేను. అర్థమైందా లేదా? ఎందుకే మనకు రాజ్యాంగం తెలవాలి. క్రైస్తవుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఏమున్నాయి? ఏమండి, ఒకరిని విమర్శించే, ఒక మతాన్ని విమర్శించే అధికారం మనకు లేదు. కానీ మనమంతా ఏమంటున్నాం అంటే వాడు దేవుడు కాదు, వాడు దయ్యం అంటున్నాం. అది తప్పు. ఎవరు దేవుడో చెప్పు. బైబిల్లో ఏముందో క్రీస్తు గొప్పతనాన్ని చెప్పు, దేవుని చెప్పు. అసలు నిన్నెవడు ముట్టుకోడు. ఎందుకంటే బైబిల్లో ఒక వచనం ఉంది, మీకు తెలుసు కదా, సువార్తను ప్రకటించు వాడి పాదములెంతో సుందరములైనవి అని బైబిల్ చెప్తుంటే నువ్వు సువార్త ప్రకటిస్తే నిన్ను తంతున్నారు అంటే వాడి తప్ప నీ తప్ప? ఆలోచన చేయాలి. అవతల తప్పు కదా, మన తప్పు. మనం తప్పుడు సువార్త ప్రకటిస్తున్నాం. బైబిల్లో లేనిది ప్రకటిస్తే అది వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇందులో ఉన్నది చెప్పమంటున్నాడు. ఈ రాజ్య సువార్తను సకల జనుల సాక్షార్థమై ప్రకటించండి అంటున్నారు. కాబట్టి ఇన్ని పట్టణాల్లో కష్టపడి కష్టార్జితంతో బాగున్నా లేకపోయినా ఈ రాజ్యము, పరలోక రాజ్యం ఎక్కడుంది, ఎప్పుడు వచ్చింది, నువ్వు ఆ రాజ్యంలో ఉన్నావా లేదా చెక్ చేసుకొని ఆ రాజ్యంలో ఉంటేనే నీకు పరలోకం దొరుకుతుంది. చచ్చిపోయిన తర్వాత నువ్వు పరలోక రాజ్యం చేరవు. అప్పటికి నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? వెళ్తే నరకానికన్నా వెళ్తావు, లేకపోతే పరదేశకన్నా వెళ్తావు. క్రీస్తునందున్న ఒక మనుషుడు మూడవ ఆకాశం అంటే పాతాళ లోకంలో ఉన్న పరదైసుకు చేరుతాడు. ఇంతవరకు పరలోకం ఎక్కిపోయినాడు ఎవడు లేడు, ఒక్క యేసు ప్రభు తప్ప ఎవరు పరలోకం పోలేదు. యోహాను రాసిన సువార్త ఎంత బాగుంటుందంటే, ఎవరు పరలోకం పోలేదు. కానీ మా ఆయన చచ్చిపోయి పరలోకం పోయిండు, నా కొడుకు చచ్చిపోయి పరలోకం పోయిండు, నా కూతురు చచ్చిపోయి పరలోకం పోయింది, నేను కూడా పరలోకం వెళ్ళి నా బిడ్డను చూసి వచ్చిన వాళ్ళ సాక్ష్యాలు చూసాం. అవి బైబిల్లో ఉండవు. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప, అంటే మొట్టమొదట మృతులలో నుండి లేపబడినవాడు, పరలోకానికి ఎక్కిపోయినవాడు యేసుక్రీస్తే తప్ప, ఇంతవరకు ఆదాము మొదలుకొని నేటి వరకు ఎంతమంది భక్తులు మరణించారో వాళ్ళందరూ పరలోకం పోలే. మరి ఎక్కడున్నారు అని కనుక మనం ఆలోచిస్తే, నువ్వు పరలోక రాజ్యంలో ఎప్పుడైతే చేరుతావో చనిపోయిన వెంటనే పరదైస్కు వెళ్తావు. విశ్వాసం ఎక్కడికి వెళ్ళాడు? లాజరు అబ్రహాం రోమనకి వెళ్ళాడు. అక్కడ అందరూ ఉన్నారు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నా ప్రాణమా తినుమా
సుఖించుము అన్నోడు నరకానికి వెళ్ళిపోయాడు. అంటే చచ్చిపోయిన వెంటనే నువ్వు విశ్వాసివైతే అబ్రహాం రూమ్ను ఆనుకోవడానికి వెళ్తావు, విశ్వాసివి కాకపోతే నరకానికి వెళ్తావు. కానీ ఇప్పుడే పరలోకం వెళ్ళే పరిస్థితి లేదు. పరలోకం వెళ్ళాలి అంటే మరలా యేసుప్రభు రావాలి. యేసుప్రభు వచ్చిన రోజున అంతేనా కదా, తెస్సలోనికీయులు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఎక్కడి నుంచి? పాతాళ లోకంలో పరదైసులో ఉన్నవారు మొదట లేచి ఈ మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మార్చుకుంటారు. వాళ్ళు ఆకాశ మండలానికి ఎక్కినాక అందరూ కలిసి దిగొస్తున్నప్పుడు మనము మార్పు చెంది మన శరీరం కూడా మహిమ శరీరంగా మార్చబడి, దిస్ ఈజ్ ద గాస్పల్, ఇది రాజ్య సువార్త, ఇది ప్రకటించాలి మనం. ఇది ప్రకటించడానికి ఊరుళ్ళు తిరుగుతున్నాం. అంటే ఈరోజు మనం ఆలోచించాలి, పెద్ద పెద్ద సేవకులు చెప్పుండొచ్చు, కానీ బైబిల్ చెప్పింది ఏంటంటే పరలోకానికి ఎవరు ఎక్కిపోలేదు. కొన్ని యోహాన్ రాసింది తప్ప అనుకుంటే అపోస్తల కార్యాల్లో పేతురు కూడా చెప్తాడు, తెలుసా మీకు? దావీదు ఇంకా పరలోకం ఎక్కిపోలేదు. 2వ అధ్యాయంలో ఉంటుంది, పేతురు ప్రసంగంలో అదే ఉంటుంది, తెలుసా మీకు? అది విన్న తర్వాతనే 3000 మంది మారారు. మీరు నీతిమంతుణ్ణి పరిశుద్ధుని నిరాకరించి ఒక దొంగను విడుదల చేయమన్నారు, కానీ దేవుడు మరణం ఆయనను బంధించడం అసాధ్యం కనుక మృతులలోని యేసును లేపాడు, దానికి మేమే సాక్షులం. ఇప్పుడు మనమందరము ఆయన మరణ సమాధి పునరుత్థానాన్ని ప్రకటించాలి. చెబితే బాగుండదు, ఎందుకంటే ఇది క్రిస్మస్ సీజన్ కనుక సువార్తలో జన్మ గురించి ఉండదు. ఇప్పుడు సువార్త చదివాం కదా, అందులో జననం ఉందా? ఎందుకు లేదు? ఎందుకంటే ఒకరి జన్మదినం కన్నా ఆయన మరణదినాన ప్రపంచానికి మేలు జరిగింది. జన్మదినాన్ని గురించి దేవుడు పట్టించుకోలేదు, అందులో మరుగు చేశాడు. ఎందుకంటే మనం అనుకున్న జన్మదినం వేరు, ఆయన పుట్టిన జన్మదినం వేరు. యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడయ్యి అంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఆయనను కన్నాడు. అలా కన్న ఆయనకు భూమి మీదకి దిగొచ్చాడు. అర్థమైందిలే? యేసుప్రభు దిగొచ్చిన దినము అమ్మ కడుపులోంచి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. దాన్ని దేవుడు కూడా డేట్ రాయించలేదు, ఎందుకంటే మీరు దాన్ని ప్రకటించుకుంటూ ఉంటే కుదరదు. ఎల్లవేళలా ఏం చేయమనంటే రొట్టె ద్రాక్షారసం తీసుకునేటప్పుడు కూడా ఏం చెప్పంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై నా మరణాన్ని ప్రచురించటకే దీంట్లో పాలు పొందన్నారు. అంటే యేసుక్రీస్తు మరణాన్ని ప్రకటించాలి మనం. దట్ ఈస్ గాస్పెల్. ఏంటది? మన పాపముల నిమిత్తము మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన లేపబడ్డాడు. ఇప్పుడు దేవుని కుడిపార్శ్వములో ఉండి భూలోకంలో ఉన్న తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అంటే సంఘానికి రాజు ఎవరు? శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ఈ సంఘానికి రాజ్యానికి రాజు ఆయన అయితే మనమెవరము? రాజులైన, అంటే ప్రతివాడు సామంతరాజు అన్నమాట. ఇప్పుడు ఒక చక్రవర్తి ఉంటాడు, దానికి సామంతరాజు. యేసుక్రీస్తు చక్రవర్తి, మనం రాజులము యాజకులము. అంటే సువార్త ప్రకటించేవాడు రాజు, ఎందుకంటే తీర్పు తీరుస్తున్నావు. యేసుప్రభువుని నమ్మితే నీకు పరలోకం, లేకపోతే నరకం. అంటే దిస్ ఇస్ జడ్జిమెంట్ చేసేవాడు రాజు. తర్వాత ఇంటికి వచ్చి యాజకత్వం చేయాలి. ఎందుకంటే అయ్యా ఈరోజు ఖమ్మంలో నేను సువార్త ప్రకటించాను, దేవుని రాజ్యం ఏందో చెప్పాను. ఈ ఖమ్మంలో ఉన్న సేవకులందరూ ఎంతమంది అయితే వచ్చారో వారు ఈ విన్న వాక్యం వారిలో ఫలించి అభివృద్ధి పొంది వారు విస్తరింపజేయాలని ప్రార్థన చేయడం అనేది యాజకత్వం. ఈరోజు పగలు ప్రకటిస్తున్నాం, రాత్రి ప్రార్థన చేస్తున్నాం. ఇది రాజులైన యాజక సంభవం. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క గుణము అతిశయం. అంటే యేసుక్రీస్తుకున్న శక్తే, అవునా, యేసుక్రీస్తున్న క్యారెక్టర్. ఎందుకు ప్రకటించాలంటే మనం యేసు ద్వారా వెళ్ళాలి కనుక యేసులాగా బ్రతకాలి. క్రీస్తునందున్న వాడికి ఏ శిక్ష? క్రీస్తునందు ఉన్నవాడికి. క్రీస్తును నమ్ముకున్న వాళ్ళు అందరికి కాదు, నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అవునా కదా? చాలామంది ఉన్నారు. యేసు ప్రభు మాకు దేవుడు ఎట్లున్నావు మీకు కూడా దేవుడు అని నమ్మేటోడు ఉన్నాడు, ఆడు పరలోకం లేడు. క్రీస్తునందు ఉండటం అంటే క్రీస్తును పోలి నడుచుకోవడం. ఆయన చెప్పిన మాట అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, నిన్ను హింసించిన వారిని దీవించుము, కానీ శపించవద్దు కదా.
హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మిమ్మల్ని ఆలోచింపజేసి దీవింపజేయను గాక. ఇలాంటి సంఘం పరలోక రాజ్యంలో ఉండాలి. ఉన్నదా? కనబడని రాజ్యంలో కనబడని యేసుక్రీస్తు, కనబడని దేవుని శక్తి, దేవుని ఆత్మ ఆయన రాజ్యంలో పనిచేస్తుందా లేదా? అసలు ఈ రాజ్యం భూమి మీద ఉందా లేదా? ఉంటే ఎలాగుంటుంది? లంచ్ తర్వాత మనం ఆలోచిద్దాం, ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును భూమి మీద ఉన్న మనుషులందరిలోనూ అందరుగా వ్యాపించి ఉన్న దేవదేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము మా అపరాధముల చేత చనిపోయిన వారమై ఉండగా మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మమ్మల్ని కడిగి ఈరోజు ఆయన గుణాతిశయములను, ఆయనకు మీరు ఇచ్చిన అధికారాన్ని, ఆయన